ఆడపిల్లలంతా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్లు కదా. ఇక బిడ్డల కోసం ఏదైనా చేస్తుంటారు అయ్యలు. మామూలుగా అయితే నాయనలు అలా బిడ్డలకు కమ్మలో గొలుసులో ఏమన్నా సొమ్ములో చేపిస్తారు. కానీ గీల నాయనలు చూడుర్రి, బిడ్డ మీద ప్రేమతోని ఏం చేపించిండో. మళ్ళీ అట్లా చేస్తందుకు ఏం కారణం ఉందో పురా గాడుచుకుందాం పా. మామూలుగా అయితే ఇంటి ముంగట ఏదైనా దందాలుంటే ఆ షాప్లల్లా, రోడ్ల మీద, హాస్టల్లల్లా, దవాఖాన్లల్లా సీసీ కెమెరాలు ఉంటాయి. కానీ గీడ చూడుర్రి, గీ బుజ్జి నెత్తి మీద సీసీ కెమెరా పెట్టిర్రు. మళ్ళా పెట్టింది ఎవలో కాదు, అలా నైనని. ఎందుకో తెలిస్తే మటుకు ఆ తండ్రికి బిడ్డ మీద ఉన్న పాయడం చూసి నోరు తెరుస్తారు పక్క. మొన్నీ నడుమ కరాచీ హిట్ అండ్ రన్ కేసు గదే, రోడ్డు మీద టక్కరై తండ్రి బిడ్డలు జీవిడ్చిరు కదా. అదే కాకుండా నడుచుకుంటా పోతున్నోళ్ళ మీదికి కూడా ఒక ఆమె కారు తీసుకుపోయి టక్కర్ చేసింది. ఇక దినాం ఒకటెనకొకటి గిట్ల అవుతుండే వరకు నా బిడ్డకు కూడా ఏమన్నా అయితే పోని ఆమె గాశారం గంగల కలిసి ఎవరన్నా టక్కర్ చేసి వెళ్ళిపోతే ఆమె జీవిడిచిన సాక్ష్యం బతుకుంటది కదా అని వలీద్ సాహెబ్ అనేటాయన గిట్ల అలా బిడ్డ నెత్తి మీద సీసీ కెమెరా పెట్టిండు. దీంతో 24 గంటలు ఆమె ఏం చేస్తుంది, ఏడికి పోతుంది అన్ని తెలుస్తాయి కాబట్టి వాళ్ళ నాయన నిమ్మలంగా ధీమాతోటి ఉంటాడు అన్నట్టు. ఇదే ముచ్చట మీద ఈ బుజ్జి నీకేం అనిపిస్తలేదా మీ నాయన గిట్ల చేస్తే అని అడిగితే దాంట్లో తప్పేముంది, రేపటి దినంలో ఈడ అవుతున్న కథలకు నాకేమన్నా అయినా మా డాడీ జల్దీ గుర్తుపడతాడు. నేను తింటున్నానా లేదా, ఏడున్నా, ఏడికి పోతున్నా అన్ని తెలుసుకుంటాడు. నాకు ఇది ఒక బాడీ గార్డ్ లెక్క పని చేస్తది. ఓ లెక్కన చూస్తే ఇది జరంత ధైర్యం ఇస్తది అన్నట్టు చెప్పే వరకల్లా ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఇక చూసినోళ్ళు కూడా ఆ తండ్రి ఆలోచనను, బిడ్డ మీద ప్రేమను చూసి మెచ్చుకుంటుర్రు. ఏం చేస్తారు మళ్ళా, ఆడ పరిస్థితి అట్లున్నప్పుడు తన పిల్లల్ని దానే కాపాడుకోవాలి కదా. ఏమంటారు?